అందరికీ ఒక మాట, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఏది జరిగినా మన మంచికే అని. సో అది మీరు నమ్ముతారా? నేనైతే నమ్ముతాను. సో నాకు ఒక కథ కూడా తెలుసు దీని గురించి, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక రాజు ఉంటారు. సో ఆ రాజుగారికి ఉదయాన్నే ఇక్కడ చెయ్యి కట్ అయిపోతుంది. సో ఇదేంటి ఉదయాన్నే ఇలా కట్ అయిపోయిందని మంత్రి గారిని అడుగుతారు ఆ రాజు. సో అప్పుడు మంత్రి గారు చెప్తారు, రాజుగారు ఏది జరిగినా మన మంచికే, సో ఇది కూడా మీ మంచికే జరిగింది అనుకోండి అని అంటారు. సో అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది. ఇదేంటి నా వేలు కట్ అయిపోతే మంత్రి మంచి జరిగింది అంటాడు అని చెప్పి భటుల్ని పిలిచి ఆ మంత్రిని కారాగారంలో వేసేస్తారు. సో అప్పుడు తర్వాత రాజు వేటకు వెళ్తారు ఒక అడవికి. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక తెగ వాళ్ళు రాజుగారిని బంధించేసి అతన్ని వాళ్ళ దేవతకి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. సో తీసుకెళ్లి బలి ఇచ్చే టైంలో అతనికి చేతుకున్న గాయాన్ని చూసి సీతను అర్హులు కాదు, బలి ఇవ్వడానికి అర్హులు కాదని అతను విడిచిపెట్టేస్తారు. సో అప్పుడు రాజుగారు వెంటనే మంత్రి దగ్గరికి వచ్చి, సో మంత్రి గారు మీరు చెప్పింది కరెక్టే, సో ఈ వేలు కట్ అవడం వల్ల నా ప్రాణాలు ఇవాళ నాకు దక్కాయి, ఇది నా మంచిగా జరిగింది అని అంటారు. సో కానీ మరి మీకు కారాగారంలో పెట్టాను కదా, ఇది మీకు ఎలా మంచి జరిగింది అని మంత్రిని అడుగుతారు రాజు. సో అప్పుడు మంత్రి గారు చెప్తారు, అవును రాజుగారు, ఇది కూడా నా మంచికే, ఎందుకంటే మీరు నన్ను జైల్లో పెట్టకపోతే మీతో పాటు నేను కూడా అడవికి వచ్చేదాన్ని. సో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలిచ్చేవారు, సో నా ప్రాణాలు పోయేవి. సో మీరు కారాగారంలో పెట్టడం నాకు కూడా మంచి జరిగింది అని అంటారు మంత్రి. సో ఇది ఏదైనా ఇప్పుడు మన లైఫ్ లో ఏదైనా జరిగింది, ఏదైనా చెడు జరిగింది అంటే సో అది మన మంచికే జరిగింది, ఇంకా ఏదో పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించడానికే ఇది జరిగింది అని మనం నమ్మాలి. సో అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది.